నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. హర్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన వెలిచాల రాజేంద్రరావుతో కలిసి ర్యాలీలో పాల్గొని ఎల్కతుర్తి బస్టాండ్ కొడలి వద్ద ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా అనేక మంది మహిళలు ఉత్సాహవంతంగా పాల్గొని నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ మహిళా నాయకురాలు కర్ణకంటి మంజులారెడ్డి, టీపీసీసీ సభ్యులు బొమ్మెనపల్లి అశోక్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు, శాంతాజీ యాదగిరి, వెంకటేష్, రమేష్, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. అది కూడా ఎక్కడైనా ఎవరికైనా 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ రాకపోతే అది కూడా చెప్పండి. 10 లక్షల ఆరోగ్యశ్రీ దాంతో వాడుగా మననే 4 నెలలే అధికారం వచ్చి ఎన్నికలకు రాగానే పిల్లలకు పిల్లలు ఉండి చాలా కాలంగా రేషన్ కార్డు రానటువంటి కుటుంబాలందరికీ రేషన్ కార్డు ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నాం. దాంట్లో భాగంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. చాలా కాలంగా పెన్షన్ రాలే. అటువంటి అనుకోని వాళ్ళందరికీ కొత్త పెన్షన్ ఇచ్చి 4 మండలానికి సంబంధించిన నన్ను ఆశ్రయించిన నా అక్క చెల్లెళ్ళు 13లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాకు సపోర్టుగా మరింత పని చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వచ్చిన రాజేంద్రరావు గారికి ఒక్కసారి గట్టిగా తప్పని నా మీద విశ్వాసం ఉంచి నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ దండం పెట్టుకుంటా ఉన్నా. నా మీద నమ్మకం పెట్టిన మీ బిడ్డ గారి నియోజకవర్గంలో ఈ చౌరస్తా మళ్ళా ఏడాది వరకు ఎండాకాలం వరకు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చూడండి ఒక్కసారి. నేను చెప్తా ఉన్నా, అది బస్ స్టాండ్ కావచ్చు, అంబేద్కర్ చౌరస్తా కావచ్చు, ఈ వ్యవస్థ కావచ్చు. నేను ఆనాడు కూడా చెప్పిన ఎన్నికలే 4 నెలలైంది. మీ బిడ్డ అసెంబ్లీలో, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని రకాలుగా హుస్నాబాద్ ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యేని గౌరవం పెంచేదంటే పని చేసినటువంటి సందర్భంగా చెప్తాను. రేపొద్దున కూడా ఈ ప్రాంతానికి సంబంధించి దేవాలయం కావచ్చు, శ్రీరామ్ సాగర్కి సంబంధించిన ఈ ప్రాంతానికి కాలువ నీళ్లు పొలాలను తీసుకురావడానికి 100% నా కార్యక్రమం ఉంటుందనే వాళ్ళు ముందుగా మనం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా తాగునీటి సమస్య కావచ్చు, నా చదువుకున్న తమ్ముళ్ళకి సంబంధించి